హలో ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఈజీ ప్రాసెస్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఒక గిన్నెలో 2 కప్పుల దాకా బాస్మతి రైస్ తీసుకోండి. ఈ బాస్మతి రైస్ అర కేజీ దాకా తీసుకున్నానమాట. సో వీటిని ఇప్పుడు 2-3 సార్లు బాగా కడిగేసి తీసుకోవాలి. తర్వాత సరిపడినన్ని నీళ్లు పోసేసుకొని 30 నిమిషాల పాటు పక్కన నానబెట్టేసుకోవాలి. సో ఈ బియ్యాన్ని పక్కన పెట్టేసేద్దాము. ఇక్కడైతే నేను బాగా క్లీన్ చేసుకున్న చికెన్ని అర కేజీ దాకా తీసుకుంటున్నాను. సో అర కేజీ బియ్యానికి అర కేజీ చికెన్ అయితే పక్కాగా సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసేసుకుందాము. తర్వాత సరిపడినంత ఉప్పు, అంటే మీ టేస్ట్కి తగినంత ఉప్పు దీనిలో వేసేసుకుందామండి. దాని తర్వాత 2 టీ స్పూన్లు దాకా కారం కూడా వేసేసుకుందాము. ఇప్పుడు దీనిలో అర టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేస్తున్నాము. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాము. దాంతోపాటు అర టీ స్పూన్ మిరియాల పొడి, తర్వాత 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసేసుకుంటున్నాము. తర్వాత 2 టేబుల్ స్పూన్లు దాకా పుదీనా, దాంతోపాటు 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసేసుకుందాం. దీనిలోనే 2 టేబుల్ స్పూన్లు దాకా పెరుగు కూడా వేసేసుకుంటున్నామండి. దీనిలో అరబద్ద దాకా, అంటే హాఫ్ లెమన్ని దీనిలో పిండేసుకోవాలి. లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకుందాము. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని మనం కనీసం 30 నిమిషాల పాటైనా పక్కన నానబెట్టుకోవాలండి. కుదిరితే గంట, కుదిరితే 2 గంటలైనా సరే పక్కన పెట్టేసుకోవచ్చు. నేనైతే అరగంట పాటు పక్కన పెట్టేశాను. తర్వాత ఒక కుక్కర్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్లు దాకా నూనె వేసేసుకోవాలి. దాంతోపాటుగా 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది. సో నూనె వేడయ్యాక 1 టీ స్పూన్ షాజీరా వేస్తున్నాము. 6 దాకా లవంగాలు వేసేసుకుంటున్నాము. 4 దాకా యాలుక్కాయలు కూడా వేసుకోవాలి. దాంతోపాటు 1 స్టార్ అనైజా వేసుకోవాలి. 1 బడీ ఇలాచి కూడా వేసేసుకోండి. దాంతోపాటుగా 1 జాపత్రి, తర్వాత కొద్దిగా బండ పువ్వు, తర్వాత 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క వేసేసుకుందాము. లాస్ట్గా మనం 2 దాకా బిర్యానీ ఆకులు కూడా వేసేసుకొని ఇప్పుడు వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మీకు అందుబాటులో ఏది వీలుగా ఉంటే ఆ మసాలా దినుసులు వేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇవి ఫ్రై అయిపోయాయి కదండి. ఇక్కడ 1 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసేసుకోండి. దీంతోపాటు ఒక 15-20 దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి. పచ్చిమిర్చిని ఇలా 3 మధ్యలో కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. సో మనకి ఉల్లిపాయలు ఇక్కడ ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు దీనిలోకి అరకప్పు దాకా టమోటా ముక్కల్ని కట్ చేసి వేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాము. ఇదంతా మనకి బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోవాలి. మనకి టమోటాలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ టమాటాలు కొద్దిగా మెత్తగా అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో చికెన్ మొత్తాన్ని దీనిలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదండి. సో మనకు ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. చూశారు కదా, ఒక 10 నిమిషాలకి మనకి చికెన్లో నుంచి ఇలా వాటర్ వచ్చేస్తాయి. సో మనకి ఈ వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి. వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోయి మనకి ఆయిల్ అనేది బయటికి రావాలి. సో కొద్దిసేపటికి చూసారు కదా, ఇలా మనకి ఆయిల్ పైకి వస్తున్నట్లు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి చికెన్ అనేది ఒక 80% దాకా కుక్ అయినట్లండి. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాకలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వేసేసుకుందాము. ఇప్పుడు ఇలా బాస్మతి రైస్ అంతా వేసేసుకున్న తర్వాత దీనిలోకి 2.5 కప్పుల దాకా నీళ్లు పోసుకుంటున్నానండి. తర్వాత వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. సో మరీ ఎక్కువగా మిక్స్ చేయొద్దండి, బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది, నానిపోయింది కాబట్టి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు నీళ్ళు కాకుండా 1/4 కప్పు నీళ్ళు ఎక్కువ పోసుకోవాలన్నమాట. అలా అయితే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఈ టైంలోనే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే సరిపడినంత సాల్ట్ ఇక్కడే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము. ఇప్పుడు మనం దీని మీద కుక్కర్ మూత పెట్టేసుకుందామండి. సో కుక్కర్ మూత పెట్టేసుకొని మనం విజిల్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 15-20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే 1 విజిల్ వచ్చేదాకా కుక్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. నాకైతే 1 విజిల్ వచ్చాక మీకు ఆవిరిపోయాక నేను చూపిస్తున్నానండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. వేడి మీదే మనం తినేస్తే మనకి మెత్తగా అనిపిస్తుందండి. కొద్దిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేస్తే చాలా పొడి పొడిలాడుతూ చికెన్ బిర్యానీ అద్దరిపోతుందండి.